మనం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం బాలకాండలో షణ్ముఖోత్పత్తి గురించి చదువుకుందాం. సిద్ధాశ్రమం సిద్ధిని ఇచ్చింది, రామునికి అసర సంపదను ఇచ్చింది. విశ్వామిత్రముని చాలా సంతోషించాడు. యజ్ఞం పూర్తి అయింది. విశ్వామిత్రముని రామలక్ష్మణులతో ఇలా అంటున్నారు: నేను యజ్ఞానికి వచ్చాను, అది అయిన తరువాత హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతాను. విశ్వామిత్రముని వాక్ సంపద చాలా గొప్పది. రామ, మనం ఇక్కడి నుండి మిథిలా నగరానికి వెళ్ళాలి. శివుని నుండి సంపాదించిన శివశాపము భార్గవరాముడు జనక మహారాజు గారి దగ్గర ఉంచారు. విశ్వామిత్రుని వాక్ సంపద. విశ్వామిత్రముని మాట విని, పదండి ఆ ధనస్సు చూద్దాం అని రామచంద్రమూర్తి బయలుదేరుతుంటే పక్షులు మృగాలు కూడా రామునితో పాటే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం శోణానది పక్కగా వెళుతున్నాం. శోణానది తీరంలో ఆ రాత్రి విశ్రమించారు. ఇప్పుడు రాముడు ఇలా అడుగుతున్నాడు: ఈ నది ఏమిటి? ఈ నగరాలు ఏమిటి? ఎవరు పరిపాలిస్తున్నారు? విశ్వామిత్రుడు ఇలా అంటున్నాడు: ఈ రాజ్యాన్ని మా వంశానికి మూలపురుషుడు అయిన బ్రహ్మమానస పుత్రుడు అయోనిజుడు మహానుభావుడు అయిన కుషుడు, ఆయన భార్య వైదర్భి, వారికి 4 కుమారులు. ఒకరు కుశనాభుడు, 2 కుశాంబుడు, అధూర్తుడు, 4వ వారు వసువు. ఈ గిరివ్రజమును పాలిస్తూ ఉండేవారు. ఇప్పుడు మనం ఉన్న రాజ్యాన్ని గిరివ్రజం అని అంటారు. కుశనాభునికి ఘృతాచి అనే అప్సరసకు 9 కుమార్తెలు జన్మించారు. కుశనాభునికి జన్మించిన 9 కుమార్తెలు నరకన్యలు. వీరు ఒకసారి ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా వాయుదేవుడు వారి దగ్గరకు వచ్చి, మీరు నన్ను పెండ్లాడితే మీ దైవత్వం చెడదు, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు. అప్పుడు ఆ 9 కన్యలు ఏకకాలంలో సమాధానం చెప్తారు. ఏమిటంటే, మేము మా తండ్రి గారు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారినే పెళ్ళాడతాం. అందుకు మీరు మా తండ్రి గారిని అడగండి, మా తండ్రి గారే మాకు దైవం. అప్పుడు వాయుదేవుడికి కోపం వచ్చి వారిని కురూపులు కమ్మని శపిస్తాడు. వారంతా వికృత రూపులుగా మారిపోతారు. వారంతా ఉద్యానవనం నుంచి ఇంటికి రాగానే తండ్రి వారిని చూచి ఆశ్చర్యపోయి, మీకు ఈ దుస్థితి కల్పించిన వారు ఎవరు అని అనగానే వారు విచార మనస్కులై, తండ్రి, వాయుదేవుడు మా 9 తనను పెళ్లి చేసుకోమని కోరాడు. అప్పుడు మేము మా తండ్రి గారిని అడగాలి, వారు ఎవరిని చెప్తే వారినే మేము పెళ్ళాడతాం అని అన్నాం. అందుకు అతను ఆవేశంలో మమ్మల్ని శపించాడు. అందువలన మేము ఇలా అయిపోయాం. వారిని చూసి వెంటనే తండ్రి అయిన కుశనాభుడు ఇలా అంటాడు: మీరు కూడా మీ తపశక్తితో అతన్ని శపించవచ్చు కదా. అందువలన అప్పుడు కుశనాభుడు ఇలా అన్నాడు. వారందరూ అన్నారు: నాన్నగారు, మీరే కదా అన్నారు ఆడవాళ్ళకి ఓర్పు అలంకారమని. అతను ఎన్ని అన్నా మేము ఓర్పుగా విని అతనిని శాపాన్ని కూడా ఓర్పుతోనే మేము స్వీకరించాం. ఆడవారికి భూదేవితో పోలుస్తారు. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కోపగించుకోకూడదు, ఓర్పు వహించాలి, శాపాలు ఇవ్వకూడదు. తమ కోపమే తమ శత్రువు అన్నట్లు కోపం వలన ఎన్నో అనర్థాలు జరుగుతాయి కదా. అందువలన అతన్ని క్షమించి వదిలేశాం అని అన్నారు. కుశనాభుడు తమ కుమార్తెల ఓర్పుకి, సమయస్ఫూర్తికి, పెద్దలైన భక్తికి, ముఖ్యంగా తల్లిదండ్రుల మీద తమకు ఉన్న గౌరవానికి చాలా సంతోషించాడు. ఇది ఇలా ఉండగా చూడి అనే మహర్షి ఉండేవాడు. ఆయన ఆశ్రమంలో ఉండగా సోమద అనే ఒక గంధర్వకాంత వచ్చి అతనికి సేవలు చేస్తూ ఉండేది. ఒకనాడు ఆమె అడిగింది: మహర్షి, మీ వలన నాకు బ్రహ్మవేత్త అయిన కుమారుడు కావాలి. అప్పుడు ఆ మహర్షి తన మనసులో సంకల్పం చేసి మనస్సంకల్ప శక్తితో ఒక కుమారుని సృష్టించాడు. అతని పేరు బ్రహ్మదత్తుడు. కుశనాభుడు 9 కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి పెళ్లి చేశాడు. బ్రహ్మదత్తుని చేతిస్పర్శ తగలగానే వారు తిరిగి అప్సరకాంతలుగా మారిపోయారు. 9 పిల్లలను బ్రహ్మదత్తునితో పాణిగ్రహణం చేయిస్తారు. సోమద 9 కోడళ్లను చూసి ఆనందిస్తుంది. కుశనాభుడు పుత్రకామేష్టి చేసి అప్పుడు కుశనాభునికి ఒక పుత్రకామేష్టి చేస్తారు. అప్పుడు కుశనాభునికి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు గాది. గాదికి విశ్వామిత్రుడు జన్మించాడు. కుశనాభుని వంశం వాడు కనుక విశ్వామిత్రునికి కౌశికుడు అనే పేరు వచ్చింది. సత్యవతి విశ్వామిత్రునికి అక్క. ఆ సత్యవతిని రుచీకుడు అనే మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు. కొన్నాళ్ళకి ఆమె భర్త రుచీకుడు స్వర్గానికి వెళ్ళిపోతాడు. అప్పుడు సత్యవతి కూడా సశరీరంగా భర్తతో పాటు స్వర్గానికి వెళుతుంది. ఆమె పాతివ్రత్యం వల్ల ఆమె నదిగా మారుతుంది. ఆ నది కౌశికి అనే పేరుతో హిమాలయాల్లో ప్రవహిస్తూ ఉంటుంది అని విశ్వామిత్ర మహర్షి రామునితో ఇలా అంటాడు: నాకు మా అక్క అన్న, ఆ కౌశికీ నది అన్న చాలా ఇష్టం.
అందువలన నేను కూడా హిమాలయాల ప్రాంతాల్లోనే ఉంటాను అని చెప్పి సంధ్యా సమయం అయింది, ఇక్కడే విశ్రమించి రేపు మిథిలానగరం వైపు వెళదాం అని అంటారు. మరల మిథిలానగరం వైపు ప్రయాణం సాగిస్తూ ఉండగా గంగావతరణం గురించి, షణ్ముఖోత్పత్తి గురించి పిల్లలకు చెబుతాడు. షణ్ముఖోత్పత్తి చాలా గొప్పది. ఒకసారి పరమశివుడు కోసమే తపస్సు చేస్తున్న పార్వతీదేవిని తెచ్చి ఆమె కోరిక మేరకు పరమశివునికి ఇచ్చి పెండ్లి చేస్తారు. శివపార్వతుల కళ్యాణం అయిన తర్వాత 100 దివ్య సంవత్సరములు వారు ఏకాంతంగా తపస్సు చేస్తారు. అప్పుడు దేవతలు ఇలా ఆలోచిస్తారు, శివపార్వతులకు సంతానం కలిగితే ఆ పుత్రుడు చాలా శక్తివంతుడవుతాడు, బ్రహ్మాండాలలోనే వారిని గెలవగలిగే వారే ఉండరు. అందువలన దేవతలంతా కలిసి అలా జరగకూడదని వారి తపస్సు భగ్నం చేస్తారు. అప్పుడు శివుడు తపస్సు నుండి బయటకు పడి దేవతలందరినీ చూసి మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. వారంటారు, మీకు సంతానం కలగకూడదు. శివుడు సరే అంటాడు. కానీ ఇప్పటికే శివతేజస్సు బయటకు వచ్చింది, దానిని ఏం చెయ్యాలి అని అడుగగా అది భూమి మీదకు వదలండి, భూమి దేనినైనా భరించగలదు కదా, అందువలన ఆమె భరిస్తుంది అని అనగా ఆ శివతేజస్సును భూమి మీద వదలగానే భూమి అంతా కూడా మంటలు మండుతూ అది భరించలేక ఇది మండుతున్న అగ్నిగోళం కనుక దీనిని అగ్నిదేవుని దగ్గర ఉంచడం మంచిది అని అగ్నిదేవుని దగ్గర వదిలేస్తారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా పార్వతీదేవి వచ్చి ఇక్కడ ఏం జరుగుతున్నది అని అడుగుతుంది. దేవతలు జరిగినదంతా చెబుతారు. అప్పుడు పార్వతీదేవి కోపంతో నా మాతృత్వాన్ని మీరు పోగొట్టారు కనుక ఇక మీదట దేవతలకు సంతాన యోగం లేదు అని, మీ ఆడవాళ్లకు మాతృత్వం లేదు అని, అలాగే భూదేవికి బహుభర్తృత్వం అంటే దేశంలో అందరు రాజులు నీకు భర్తలే అవుతారు, అందుకే రాజులను భూమిపతులు అని అంటారు. ఇది ఇలా ఉండగా అక్కడ తారకాసురుడు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసి మరణం లేకుండా వరం అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అది సంభవం కాదు కానీ వేరే వరం కోరుకో అని అంటాడు. తారకాసురుడు శివపార్వతుల వలన కలిగిన కుమారుని అంటే శివపుత్రుని చేతిలో మాత్రమే నేను మరణించాలి అని కోరతాడు. తదాస్తు అని వరం ఇస్తారు. బ్రహ్మ దేవతలు ఆ వరగర్వంతో తారకాసురుడు దేవతలను బాధిస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలంతా కలిసి పరమశివుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకొనగా అగ్నిదేవుని దగ్గర ఉన్న శివతేజస్సుని గంగాదేవిలో ఉంచడానికి దేవతలు చెప్పగా గంగాదేవిని ఒప్పిస్తారు. గంగాదేవి పార్వతీదేవికి సోదరి కనుక ఆమెకు కలిగిన కుమారుడు తనకు కుమారుడే అవుతాడు గనక పార్వతీదేవి కూడా సమ్మతిస్తుంది. అలా గంగాదేవిలో అగ్నిదేవుడు ఆ తేజస్సును విడిచిపెట్టగానే ఆ వేడిని భరించలేక గంగాదేవి ఆ తేజస్సుని హిమాలయ పర్వతాలలో వదిలేస్తుంది. అది చూసి పార్వతీ పరమేశ్వరులతో సహా దేవతలంతా కూడా నివ్వెరపోతారు. ఇక శివతేజస్సు అంతా పోయింది, శివపుత్రుడు పుట్టేది కల్లా, తారకాసురుణ్ణి చంపేది కల్లా అంటే జరగదు అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ శివతేజస్సు రెల్లిగడ్డి పొదలలో పడుతుంది. అక్కడ నుండి పసుపు రంగు ఛాయతో బంగారం పుడుతుంది. తరువాత వెన్నెల కాంతులతో వెండి పుడుతుంది. తరువాత సీసము తగరము మొదలగు లోహములు పుడతాయి. ఆ వెనుక ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. అది విని అంతా ఆనందంతో అటువైపు తిరిగి చూస్తారు. బంగారు ఛాయతో 6 ముఖములతో అత్యంత సౌందర్యవంతుడైన బాలుడు జన్మిస్తాడు. ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. దేవతలకు మాతృత్వం లేదు కనుక ఎవరూ అతనికి పాలు ఇవ్వలేరు. వెంటనే అక్కడ ఉన్న కృత్తికలు మాతృత్వము పొంది మేము పాలు ఇచ్చి పెంచుతాం కనుక ఈ బాలునికి మా పేరు పెట్టాలి అని కోరుతారు. అలాగే అని ఆ బాలునికి కార్తికేయుడు అని 6 ముఖములు ఉన్నాయి కనుక షణ్ముఖుడు అని, రెల్లు పొదలలో ఉద్భవించాడు కనుక శరవణభవుడు అని అనేక పేర్లతో పిలుస్తారు. ఇది ఇలా ఉండగా మహిషాసురుడికి శివుడు వరం ఇవ్వగా ఆ వరాన్ని పరీక్షిస్తానని శివుని తలపైనే చెయ్యి వేయాలని చూస్తాడు. అప్పుడు పరమశివుడు అతనిని తప్పించుకోవడానికి హిమాలయాల వైపు పరిగెడుతుంటే పార్వతీదేవి మహిషాసురుడిని చూసి ఒక చెరువుగా మారిపోతుంది. ఆ హిమాలయాల దగ్గర అక్కడ చుట్టూ రెల్లి పొదలు ఉండడం వలన దానిని శరవణ తటాకం అని అంటారు. శివతేజస్సు అక్కడే ఉన్న కారణంగా ఆ తటాకము నుండి పుట్టిన బాలుడు పార్వతీదేవి ఒడి నుంచి పుట్టినట్లే అని, అమ్మ అలా నీకు కూడా కుమారుణ్ణి అవుతాను, అప్పుడు నన్ను శరవణభవుడు అని పిలుస్తారు అని చెప్పిన శరత్కుమారుని మాటలు విని పార్వతీదేవి చాలా సంతోషించింది. అలా నిన్ను శరవణభవుడు అని కూడా పిలుస్తారు. అలా నువ్వు అనేక పేర్లతో శివతేజస్సు, గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని ఈ 6ని 6 తలలుగా చేసుకొని
స్వామి అనే పేరుతో సుబ్రహ్మణ్యుడిగా పూజలు అందుకుంటూ దేవసేనాపతివై తారకాసురుణ్ణి సంహరిస్తావు అని చెబుతారు. ఇతను బ్రహ్మజ్ఞాని కనుక అతనిని పూజిస్తే జ్ఞాన సంపద కలుగుతుంది. అలా విశ్వామిత్రముని రామలక్ష్మణులతో వెళుతూ ఎన్నో విషయాలు చెబుతున్నారు. వాటిలో విశ్వామిత్రుని గురించి, వారి తండ్రి గారు, అక్కగారు, కుశనాభుడి గురించి చెబుతూ ఉంటే రాముడు వారందరినీ గురించి ఆలోచిస్తూ ఎంతో సత్యనిష్ట ఉన్నవారు, ఓర్పు, పాతివ్రత్యం ఇలాంటివి విని రాముడు వీటన్నిటినీ తనలో ఇముడ్చుకొని వాటిని తన జీవితంలో ఆచరించాలి అని అనుకుంటాడు. పార్వతీ పరమేశ్వరులు కుమార సంభవం గురించి తెలుసుకొని ఎంతో ఆనందిస్తాడు. ఇవి అన్నీ శ్రద్ధగా విని వాటిలో చెడును వదిలి మంచిని కలుపుకోవడమే ఋషి రుణం తీర్చుకోవడం అవుతుంది.